హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో మేమైతే మస్తున్నాం. వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది. ఈ రోజు అయితే ఒక కొత్త వంటకం తోటి అయితే మేము ముందుకు వచ్చినాము. సో ఇదైతే నేనే చేసిన ఎగ్గు పులుసు. ఇక ఈ రోజు అయితే ఫస్ట్ టైం మా చిన్నగాడు తనంతల తను గ్యాస్ ముట్టించి ఒక కొత్త ప్రయత్నం చేసి ఒక కొత్త వంటకం చేసిండు. ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, అని నిన్ననే స్టార్ట్ చేసిండు. మెల్లమెల్లగా కిచెన్ లకు పోవడం. ఇప్పటి వరకు కిచెన్ లకు పోలేదు వాడు. ఎప్పుడు పోయినా కూడా వాడి అవసరం కోసం ఏదన్నా తెచ్చుకుంటాడు, కానీ పోయి ముట్టియడాలు కనీసం ఇట్లా మూత తీరా పాలు పొంగుతున్నాయి అన్నా కూడా వాడు చెయ్యడు. కానీ ఏదో వాడిలో శక్తి బయటకు వచ్చి వంటకాలు నేర్చుకొని చేస్తుండు. ఇక నువ్వు చేసిన వంటకం తీసుకురాపో. ఏం వంటకం చేసినావు? దాని పేరు చెప్పరా. ఫిష్ కుక్కుడు ఫిష్ కిష్ కిష్ కుష్ కిష్ చిక్కుడుకాయ. కనాల్లో చిక్కుడుకాయ లేదు. వాడు చేసింది చిక్కుడుకాయనంట, కనాల్లో చిక్కుడుకాయ లేదు. నువ్వైతే భయపడకూడదు, గట్టిగా పట్టుకుంటా నిన్ను. అబ్బా మూతగా మరి నువ్వు రాజారా. వాడు చేసిన వంటకాన్ని తీసుకొస్తుండు. ఆగు రాజారా, నువ్వు వడ్డిస్తావా నేను వడ్డియాలా డాడీకి? కూర్చో, మంచి కూర్చో. తీసే ముందు కొంచెం మాట్లాడదా. చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నీవు చేసిన కూర గురించి? అంబులెన్స్ ఉండదు దానికి. ఎందుకు అంబులెన్స్ వచ్చే వరకు కూడా ఉండరా? స్పాట్. అయ్యా నీవేమో ప్లాన్ వేసిండు వాడు, నాకు తెలియదు. ఆగు 1 సెకండ్, ఒక్క నిమిషం ఆగు. 1 సెకండ్. కూరలు ఇంతకన్నా ఎందుకు చెప్తావే? కూర ఉంది, కూర చేసిండు వాడు ఆల్రెడీ. పొయ్యి ముట్టించి నాకకు మళ్ళా చేస్తా తర్వాత. నెక్స్ట్ వాడు తిందాం అనుకున్నాడు. ఫస్ట్ నీకు పెట్టినాకనే కొంచెం తిన్నా. అసలు కాదు కాదు, ఇది కొత్త అన్నం చూసినావా? ఇదంతా నేనే తిన్నా. కొత్త ఇంకోరు అంటే కొత్త అన్నం అంటే అల్లకెళ్ళి పెట్టుకున్నావు కదా నువ్వు. కొత్త అన్నంలకెళ్ళి కాదు. కొత్త అన్నం అంటే కుండి వండింది ఆడ పెడితే ఇది మొత్తం వాడే తిన్నాడు. ఇది కొంచెం మన ఇద్దరికి సగం. ఎవరికి ఇవ్వాలి అడిగినా సరే పండాడైతారే ఇరా ఇరా అని కాలు మొక్కినాయి. ఎందుకంటే అరే స్మెల్. ఆగ్రా డాడీకి వేద్దాం కొంచెం. మమ్మీ ఇడిదే అది ఒక నిమ్మకాయ అది వెళ్ళిరా. అయితే అమ్మా జో కదా కాదు. వాడంటే ఏం చేసిండట అంటే, ఆగో అయ్యాక ఇప్పుడే మొత్తం కడుపు నిండా తిను. మళ్ళా లాస్ట్ నీకోసం కొత్తిమీర ఎక్కువ వేసేసారి కలర్ కూడా మారింది. వాడు ఒకటి వేసిండట ఇందాక. బయట మొత్తం చెట్లకి ఒక కాకేసిన అంతే. కానీ అలా నీళ్ళు కూడా పోసినావా? కొన్ని పోసినావా? సబ్జా నీళ్ళు ఎక్కడ లేవు. సబ్జా నీళ్ళు లేడు. సబ్జా నీళ్ళు తీయాలా? నాకు ఆతృతం ఆగుతలేదట. మరి ఇప్పుడు డాడీకి అంబులెన్స్ ఫోన్ చేయన్నా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేయన్నారా? వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. మాట్లాడి చెప్తా గానీ లాస్ట్ టైం మనం ఒకసారి మాట్లాడమన్నా. అదే ఇప్పుడు మన స్పెషల్ అన్నట్టు. కుంభరాశి స్పెషల్. కుంభరాశులకు బాగలేదట ఇద్దంటే తింటే కదా. కొట్టకు, సౌండ్ కొట్టకు. అసలు మీ అయ్యా గ్రహణం స్టార్ట్ కాగానే ఎన్ని పాటిస్తాడో ఏం పాటిస్తాడో నువ్వు దానికి సిద్ధంగా ఉండు. ఎందుకనంటే 6 గంటల వరకు అన్నం తినాలంటాడు. ఉన్నాయి అన్ని తీసి వాడేస్తాడు. ఏం తినొద్దిగా. ఇలా గరక తెస్తాడు, అన్లింత ఎత్తాడు, ఏమో చేస్తాడు. తినొద్దిగా. 6 తర్వాత తినొద్దిగా. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు ఖాళీగా లోపల కూడా అంటుంటే అటు చూడాలి. కూడా అంటే రేపు పొద్దున దాకా లేచినప్పుడు 3:30 పూజ చేయాలట. సో ఫ్రెండ్స్, ఇక రేపు పొద్దున 3 గంటలకు. ఏంటిది టైము? ఇప్పుడా? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు తినడం?
ఇప్పుడు 3 అవుతుంది ఇంకా. పులుసు కొంచెం వేసుకోవాలి ఇంతే, వాళ్ళకి ఇదే ₹1,00,00,000 అంత నేనైతే. కాదు ఇది కూర పేరు చెప్పు నాకు ఫస్ట్. సంథింగ్ 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 అంతే. ఆగు, డాడీని పట్టుకుంటా గట్టిగా, నేను ఉరుకుతాడు అటు. వాడు చేసిన కూర ఇగో డాడీ, ఆడాడ సబ్జా గింజలు ఉంటాయి ఒంటికి మంచిది. స్కూల్ ఫీజు కట్టాను మళ్ళీ కట్టనా వద్దా? ఇగో ఇగో బ్లాక్ గ్రేప్ తిని డాడీ, కోరి తెచ్చుకున్నాం. నాకు వద్దురా నాయన. ఒక పచ్చడి అయినది ఉంటది. అరే నువ్వు వీళ్ళు అయ్యాక ముందు చెప్తా మొత్తం బయట ఈ గుడ్డు తీసి వెళ్ళేసుకుందాం. డాడీ దాని తమ్ముడు ఇన్నో ఉన్నాడు, ఇగో ఇంకో గుడ్డు ఇన్నో ఉంది, ఆ గుడ్డు తీసి ఇలా కలిపి ఇట్లా ఇట్లా అన్నాను అనుకో. అసలు ఎంత బాగుంది చూడండి, అసలు ఈ కూర కలిపి నేను పెడతా, తింటావా? అన్న కలిపి పెడతా, తింటావా? 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 అయితే ఆగు చెప్తా. ఇంత పెద్ద గిన్నె దానికే. నేను ఇక్కడ కూర్చున్నా, వాడు ఇంట్లో కూర్చున్నాడు. పొయ్యి అంటే ఎవరో ఫోన్ చేసిరు. ఒక గిన్నెల నాకు అమ్ములుగా ఫోన్ చేసిందని, అయితే గిన్నెల నీళ్లు పోసిండు, అందులో గ్రేప్స్ వేసిండు. ఏం చేసిండు, పొద్దున నేను వాటర్లో కలుపుకున్న నిమ్మకాయ ఒక్క, నేనేం చేసిన బాసలు దోమే దాంట్లో వేసిన. అయితే ఏమైనా దోమకి అవసరం వస్తుంది కదా నిమ్మకాయ పీసని, అందులో వేసిన నిమ్మకాయ రసం పిండిండు బాసల్లో దాంట్లో అల్లా. ఫస్ట్ ఏం వేసినా చెప్పవా? ఫస్ట్ బ్లాక్ గ్రేప్స్ వేసిన, దాని లోపల అదే వేసిన, ఇంకా దాని తర్వాత కొంచెం నీళ్లు పోసిన, దాని తర్వాత సబ్జా గింజలు మొత్తం వేసిన. సబ్జా గింజలు నీళ్లు వీడ ఉన్నాయి అవి వేసిన, దాని తర్వాత కొంచెం పసుపు వేసిన, కొంచెం చక్కెర వేసిన, కొంచెం ఉప్పు వేసిన, చక్కెర కూడా వేసిండు కూరలో మొత్తానికి లైట్ వేసి ఇంకేమన్నా కలుపుదాం అనుకున్నా, ఇంత పడ్డది. ఇంత అది అంతే. ఏంటిది అనుకుంటున్నావు? ధనియాల పౌడర్ కాదు అది, డాడీ ఏదో పౌడర్ కలుపుకొని వాటర్ తాగితే అది తినాలి కదా నువ్వు. ఇప్పుడు తిను 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 అది ఒంటికి మంచి వెయిట్ తగ్గుతారంటే చేసుకున్నాడు ఒక పౌడర్ అనుకో, కాళ్ళు కూడా తగ్గుతాయి. ధనియాలు బాగుందేమో చూడొచ్చు కానీ. అబ్బా అబ్బా కుక్క కాదు, కొంచెం కుక్క పెండ వేద్దాం అనుకున్నా కానీ కాలేదు. సో ఫ్రెండ్స్, వచ్చింది కానీ వంటకం మీకు ఒక దండం. మళ్ళీ కోసం ఇంకొన్ని రోజుకి పెంచుతూ వస్తా. కొత్త వంటకాలు నేర్చుకుంటావా? వంటకాలు ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్డు మీద ఆమ్లెట్ వేస్తా, ఆమ్లెట్ మీద గుడ్డు వేస్తా, మొత్తం నా ఆగం చేస్తా. సో ఫ్రెండ్స్ బాయ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇట్లాంటి వాళ్ళు కిచెన్ లో పోకుర్రి, కిచెన్ ఐటమ్స్ మొత్తం ఖరాబ్ చేయకుర్రి ప్లీజ్, ఓకేనా? దయచేసి ఇంకోసారి కిచెన్ లో పోకూడదు, బంగారు తల్లి కాదు. ఇంకా నయం ఈ వాసన ఇంట్లో వరకే వచ్చింది, బయట వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడికి వస్తే గిన్నెలు కాదు భగవాన్ పట్టుకొస్తారు. భగవాన్లు పట్టుకొని అక్కడ కొంచెం కూర అయ్యేవాని వస్తుంది. కొంచెం భగవాన్ నిండే ఇమ్మంటారు, కొంచెం అన్నారు అట్లా. అంతేనా? అంతే. సరే బాయ్. బాయ్ చెప్పు. బాయ్. నువ్వు చెప్పవా డాడీ? ఒక స్పూన్ తిని చెప్పేసి.